పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మీ జీవితంలో 'బలగం' పాత్ర అంటే ఆ 'బలగం' సినిమా ఎలా చూస్తారు మీ జీవితంలో? నేను మామూలుగా ఒక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచనతో చేశాను తప్ప, హ్మ్. ప్రత్యేకమైనటువంటి దాని మీద నాకేం లేదు సార్. హ్మ్. ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏం లేదు. నాకు డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగానే చేయాలి అని చెప్పారు. ఆయన సూచన మేరకు నేను ఆయనను సంతృప్తిపరిచే విధంగా చేశాను. హ్మ్. దాని రిజల్ట్స్ మీరు చూస్తున్నారు కానీ, నేను నా వర్క్ మాత్రమే నేను చేశాను సార్. నాలో ఎలాంటి ఫీల్ లేదు. హ్మ్. అంటే అంత పెద్ద హిట్ అవుద్దని గాని ముందు ఊహించడం గాని అలాంటివి ఏం జరగలేదు. మేము 2 అనుకున్నాం సార్. ఆ! కనెక్ట్ అవ్వకపోతే 0. హ్మ్. కనెక్ట్ అయితే ఆపడం కష్టం అనుకున్నాం. సార్. కనెక్ట్ అయింది. హ్మ్. ముఖ్యంగా ఆ పాట క్లైమాక్స్ ఆ పాట అంటే అందరం అనుకోలేదు సార్. ఇది కలిసి ఒక దగ్గర కూర్చొని అనుకున్నది కాదు. హ్మ్. ఎవరి నా అభిప్రాయం నేను మనసులో అనుకున్నా. అదే. హ్మ్. అట్లా. ఆ పాట షూట్ చేసేటప్పుడు క్లైమాక్స్ పాట ఉంటది కదా సార్! అదే సినిమాని నిలబెట్టింది చాలా వరకు. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు ఏదన్నా మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ గాని ఏం జరగలేదు ఏం సార్. జరగలేదు. అది 3, 4 రోజులు షూట్ చేసాము. ఆ! అప్పుడో బిట్టు అక్కడ వాళ్ళని, ఇక్కడ వీళ్ళని హ్మ్. అదంతా పీసులుగా జరిగింది కాబట్టి హ్మ్. మేము కాకపోతే నాకు ఆ కొమరయ్య, కొమరమ్మ వాళ్ళిద్దరు హ్మ్. భార్యాభర్తలు. హ్మ్. కొమరయ్య చనిపోయాడు ఈ మధ్య. ఆ కొమరయ్య, కొమరమ్మ పాడుతున్న పాట వాళ్ళు కష్టపడుతున్న తీరు, ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ అనేది కొత్త కదా. సార్. వాళ్ళు మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ దూరంలో వాళ్ళు. అవును. కానీ ఇక్కడ పాడిందే పాడి, చెప్పిందే చెప్పి, చూసిందే చూసి, దగ్గరికెళ్ళి అది కాదని మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇంకో టేక్ అని ఆ! వాళ్ళకి ఎంత కొత్త. ఇవన్నీ నేను సామాన్యంగా ఎవరికీ ఆహ్, ఆయాచితంగా డబ్బులివ్వను నేను. హ్మ్. కానీ నాకెందుకో కొమరమ్మకి ఇవ్వాలనిపించింది ఆ రోజున. షూటింగ్ అయిపోయిన వెంటనే కొంత డబ్బిచ్చాను. సార్. మీ సొంత డబ్బులు. ఆ! ఆ! ఆమె సంతోషపడింది. ఆ! అది నాకు అంటే ఆమె బాగా కష్టపడ్డది అన్న. కానీ వాళ్ళు అక్కడ పాడిన దానికన్నా గూడా ఇక్కడ స్టూడియోలోకొచ్చేసి దాన్ని రికార్డింగ్ చేసేటప్పుడు వాడిన కష్టం చాలా బాగుందని నాకు తర్వాత తెలిసింది. సార్. 3 రోజులు, 2 రోజులు రికార్డ్ చేసినట్టున్నారు. హ్మ్. అంటే రాజా గారు కొన్ని కాలం కలిసొస్తే, పరిస్థితులు అనుకూలిస్తే, దైవం అనుకూలిస్తే, కొన్ని ఎలిమెంట్స్ కలుస్తాయి సార్ అట్లా. హ్మ్. అలాగా బలగం అనుకున్నది వేరు, అది రూపుదిద్దుకున్నది వేరు. ఆటోమేటిక్‌గా అలా జరిగిపోయింది. దాని దాని పిండి వేరు, హ్మ్. ఆ తర్వాత మారిన ఆకారం వేరు. రొట్టె వేరు. పిండి అదే. ఆ! సరే మనం ఏదో చపాతీయో, పుల్కానో, పరోటానో ఏదో అనుకున్నాం కానీ అది ఒక మంచి తీపి పదార్థం అయింది. పరమాన్నం అయిపోయింది. అది నా భావన. సార్. అయితే వేణు గారు ఇప్పుడు ఎల్లమ్మ తీస్తున్నారు. సో, మీకు కాల్ రాలేదా? ఎల్లమ్మలో బహుశా నేను లేననుకుంటా. ఎందుకంటే మా తమ్ముడు సరి అయినటువంటి క్యారెక్టర్ ఉంటేనే ఆ క్యారెక్టర్‌కి సరైనటువంటి ఆర్టిస్ట్ కావాలనుకుంటేనే పిలుస్తారు. హ్మ్. ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తున్నది ఇప్పటికి కూడా. హ్మ్. ఇప్పటికి కూడా. అంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది. హ్మ్. నాకు తెలిసిన వరకు. నేను తమ్ముడిని కలవలేదు సార్. మీకో విషయం చెప్తాను. నా దగ్గర అంటే నా స్వభావం సార్ అది. అది మైనస్సు, పెద్ద మైనస్సు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారిని నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిసాను. అవునా? అది కూడా ఒక షోలో కలిసాను. అంటే మీకై మీరు కలవాలని ఎళ్లి కలిసింది కాదు. కాదు. అది చాలా మంది వెళ్తారు, కలుస్తారు, అవును. చేస్తారు. కానీ నాకు అది వెళ్ళటము నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తది. నా మనసుకి. హ్మ్. నా మనసులో ఉన్నారు వాళ్ళు. ఎళ్లి కలవకపోతే వాళ్ళకి గుర్తుండాలి కదా మనం. అంటే నేను వీక్లీ సార్‌కి వాట్సాప్‌లో టచ్‌లో ఉంటాను. హ్మ్. మా తమ్ముడిని కూడా కలవలేదు నేను. వేణుని కూడా కలవలేదు. హ్మ్. బలగం సినిమా సక్సెస్ మీట్లు 1, 2 జరిగినాయి. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళు మల్లెమాల వాళ్ళు పిలిస్తే హ్మ్. వెళ్ళాను. వెళ్తే తమ్ముడు కనిపించాడు అక్కడ. అది తప్ప హ్మ్. నేను మళ్ళీ ఇంతవరకు కలవలేదు వేణుని. అది కూడా ఒక మైనస్ అవుతుందేమో. మైనస్ అవుతదేమో గానీ సార్ నేను దాన్ని మార్చుకోలేకపోతున్నా సార్. మనసుంటుంది నాకు వాళ్ళని కలవాలని గానీ, డిస్టర్బ్ అవుతారేమో అని ఒక బాధ కలుగుతది సార్ అంతే. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఎందుకంటే చెప్పాను కదా! నేను జీవితంలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు వీళ్ళు. అటువంటి వాళ్ళని నేను ఎట్లా మర్చిపోతాను గానీ, కలవకూడదని కాదు,
వెళ్ళి కలవటం ఏమో ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తుంది, అంతే తప్ప వేరేగా సార్. అయితే మీ మొత్తం కెరీర్ చూసుకుంటే హ్మ్, భగవంత్ కేసరి అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మన ఇద్దరం మాట్లాడుకుంటా కూడా అనుకున్నాం. ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని చెప్పేసి. భగవంత్ కేసరి మీ లైఫ్‌లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో, అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. అదే చెప్పిన కదా, దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలియదు కానీ, మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. మీరు అడగలేదా లేదు ఎప్పుడు? సార్, లేదు సార్, లేదు. లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్ళి వాళ్ళు చెప్పిన డేట్లో నేను మా ఊర్లో ఉన్నాను. మా ఊర్లో మా చెల్లెలు, నేను, నా మిస్సెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో నాకు కాల్ వచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందంటే పలానా తారీఖుల్లో అన్నారు. షూటింగ్ ఉంటుందని ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చు అని అనుకున్నాను. ఖాళీగా ఉన్నారంటే ఉన్నాను సార్ అన్నాను. ఇది బాలకృష్ణ గారి సినిమా అన్నాడు. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు అని సో, ముందు ఏం చెప్పలేదు. చెప్పలేదు. సరే సార్ అన్నాను. ఆ డేట్కి వచ్చేసాను. నేను క్యారవాన్లోకి వెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని కానీ, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని కానీ, జాతీయ స్థాయి వ్యక్తిని కానీ ఏం తెలియదు సార్, అసలు క్యారెక్టర్ తెలియదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు ఎదురొచ్చారు. నమస్కారం సార్ అన్నారు. తీసుకెళ్ళారు, క్యారెక్టర్ చెప్పారు. ఆ రోజు జరిగింది. ఇంకా సార్కు ఆ రోజున నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్ట్ నా గుండెలో బాగా కూర్చోబెట్టాను సార్. సార్కు కూడా నేను సార్కు నేను చాలా గౌరవం ఇస్తాను సార్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కనుక్కోవడం కాదు. నేను సంక్రాంతికి వస్తున్నాను సినిమా 19 రోజులు 20 రోజులు చేశాను సార్. నేను డెఫినెట్గా నేను మైక్ ముందర చెప్తాను, కెమెరా ముందర చెప్తాను. నేను ఆయన ముందర ఎప్పుడు నిలబడను. ఆయన నాకు ఎంత చనువు ఇచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఆయన మనసులో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయన వెనుక ఒక అడుగన్నా వెనుక ఉంటా కానీ ఆయన ముందర నిలబడను నేను. ఎందుకు సార్ అలా? నేను ఆయనకి ఇస్తున్న స్థానం అది. అంత గౌరవం నాకు ఆయన పట్ల ఏర్పడ్డది. అలాగే ఆ భగవంత్ కేసరి సినిమాలోనే మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ ఇంకో విషయం, ఆ సినిమా చేస్తున్నంతసేపు కూడా ఆ సీన్ చెప్తున్నప్పుడు సీన్ కోసం వినటమే తప్ప ఆ తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడింది లేదు. పోగానే ముందు ఆయన కలిసి గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్ అని చెప్పటము, చెప్పి ఒక 5-10 సెకండ్లు ఉండడము, పక్కకు రావడం అంతే.